హమ్మయ్య! నా వెయిట్ అయితే 65 నంబర్ కనిపిస్తుందండి. త్వరలో 64 కూడా కనపడాలి అనుకుంటున్నా. అయితే యెస్టర్‌డే ఒక కస్టమర్ అనుకోండి, వ్యూవర్ అనుకోండి, వెల్ విషర్ అనుకోండి, మీరు నన్ను అడిగారనమాట. మీరు ఎప్పుడు క్యాలరీస్ అంటున్నారు కదా! అసలు మేము వెయిట్ తగ్గడానికి ఎన్ని క్యాలరీస్ తినాలి? ఏ ఫుడ్‌కి ఎంత క్యాలరీస్ వస్తుంది? గూగుల్ చేయొచ్చు, కానీ ప్రతిసారి ప్రతి ఫుడ్ గూగుల్‌లో చూసుకుంటూ ఉంటే మనకి టైం సరిపోదు, విసుగొస్తుంది కదా! ఎలాగ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు? మీరు ఎంత తింటున్నారు? ఎంత క్యాలరీస్ ఏ ఫుడ్‌కి వస్తుందనేది ఎలా తెలుసుకుంటున్నారు అని అడిగారనమాట. మంచి క్వశ్చనే కదా అనిపించింది. అయితే మీకు తెలిస్తే మంచిదే కదా అని చెప్పేసి ఈ వీడియోలో చెప్పాలి అని అనుకుంటున్నా. కానీ ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ చేయాలంటే కష్టం కాబట్టి మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్‌లో చూస్తుంటే మీరు నాకు కామెంట్లో పీడిఎఫ్ అని యాప్ అని పెట్టారంటే ఈరోజు నేను ఏమేమి తిన్నానో డీటెయిల్స్ ఒక పీడిఎఫ్ వస్తుంది. అలాగే క్యాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఆ యాప్ లింక్ కూడా పెడతానండి. సో దాన్ని బట్టి మీరు ఎంత డెఫిషిట్లో తినాలి, ఎంత క్యాలరీస్ తక్కువ తింటే వెయిట్ తగ్గుతారు, ఏ ఫుడ్కి ఎన్ని క్యాలరీస్ ఉంది, ఏ ఫుడ్కి ఎంత ప్రోటీన్ వస్తుంది, ఏ ఫుడ్కి ఎంత ఫైబర్ వస్తుంది, అన్ని డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. అలా తెలుసుకొని మనము కరెక్ట్గా తిన్నామంటే స్ట్రాంగ్ అవుతామండి. సన్నగా అవుతాం కానీ స్ట్రాంగ్ అవుతాం, వీక్ అవ్వము. స్కిన్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ ఉండదు, వీక్ అవ్వము, మనకు ఎటువంటి విటమిన్ డెఫిషియన్సీ రాకుండా తింటామన్నమాట. సో అందుకోసమే బ్యాలెన్స్డ్ డైట్ అనేది కూడా డాక్టర్లు అందుకేనండి. సో మనం డైట్ చేస్తున్నాం కదా, డైట్ చేయడం అంటే ఒక 4 ఇడ్లీల దగ్గర 4 తినే దగ్గర 1 తినడము, 2 దోశలు తినే దగ్గర 1 దోశ తినడము కాదండి. బాగా ఎక్కువ రైస్ తినేవాళ్ళు కొద్దిగా రైస్ తినడం అది కరెక్ట్ వే కాదనమాట. ఎప్పుడైతే అన్నీ బ్యాలెన్స్ చేసుకొని ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్స్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని తింటామో అప్పుడే మనం హెల్తీగా వెయిట్ లాస్ అవుతాం. మనకి ఎటువంటి విటమిన్ డెఫిషియన్సీస్ రావు, ఎటువంటి హెయిర్ ఫాల్ అవ్వడము, వీక్ అవ్వడము, డల్గా ఉండడం అలా ఉండకుండా యాక్టివ్గా ఉంటామన్నమాట. సో అవన్నీ తెలుసుకోవడం కోసమే యాప్ అయితే నేను యూజ్ చేసే యాప్ మీకు కావాలని అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కనుక చూస్తుంటే మీరు వీడియోని లైక్ చేసి కామెంట్లో యాప్ అని పెట్టి నాకు స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎటువంటి మొహమాటము లేదు. మీరు నా రెగ్యులర్ కస్టమర్, జ్యువెలరీ కొనకపోయినా పర్వాలేదు, నా నుంచి మీకు ఒక్కరికి యూజ్ అయినా చాలు, నేను హ్యాపీనే. ఈరోజైతే నేను 60 మినిట్స్ దాకా ట్రెడ్మిల్ చేశానండి, వాకింగ్ చేశాను. చాలా గ్రేట్ అనుకుంటున్నా. అయినా మధ్యలో నేను ఫోన్ చూస్తూనే ఉన్నానులేండి, వాకింగ్ చేస్తూ కూడా మీకు ఆన్సర్స్ చేస్తున్న కస్టమర్లకి. ఇలా నా డే గడిచింది. మరి మీ డే ఎలా గడిచిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.